టిల్లు అన్న మళ్ళీ ఎర్రిపప్పు అయ్యాడు రాధికా స్క్వేర్ చేతిలో. బట్ టిల్లు అన్న గట్టిగానే ఇచ్చేశారు రాధికా స్క్వేర్కి. మీకు అర్థమవుతుంది కదా, సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది రాధికా స్క్వేర్ ఎందుకంటున్నాను. ఎస్, టిల్లు స్క్వేర్ అయితే చేశాను ఫస్ట్ షో. టిల్లు క్యారెక్టర్ మీకు బాగా నచ్చిన అండ్ ఫస్ట్ పార్ట్ బాగా నచ్చిన, టిల్లు క్యారెక్టరైజేషన్, టిల్లు బాడీ లాంగ్వేజ్, టిల్లు డైలాగ్స్, వీటిల్లో ఏవి నచ్చినా మీరైతే సినిమాకి ఎలాంటి ఆలోచన లేకుండా వెళ్ళిపోండి గుడ్డిగా. థరోలీ సినిమా అంతా మీరు పడి నవ్వుతారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సినిమాని మాత్రం. ఇంకా మీరు ఏదో పార్ట్ 2 ఉంది కాబట్టి ఫస్ట్ పార్ట్ కంటే మించి, ఫస్ట్ పార్ట్ కంటే నెక్స్ట్ లెవెల్ ఇంకో స్టోరీ ఓపెన్ చేసి ఏముండదు. ఫస్ట్ పార్ట్కి కంటిన్యూషనే ఉంటుంది. తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి టిల్లు జీవితంలో అలాగే ఉంటుంది. కొంచెం రిపిటేటివ్గా అనిపించవచ్చు, బట్ మేకర్స్ రిపిటేటివ్ తీసుకొనే ఆ స్టోరీని క్రియేట్ చేశారు. ఆ నాస్టాల్జియా మూమెంట్స్ అలా క్రియేట్ చేశారు. సినిమా మాత్రం ఎంజాయ్ చేసి వచ్చేసండి. ఎలాంటి లాజిక్లు ఉన్నాయి, బట్ ఇయే చూస్తాం, ఇలాంటి లాజిక్లు చూస్తాం, లాజిక్లు ఉంటే చూస్తాం, మీ స్టోరీ లేదు అవి మాత్రం చెప్పకండి. సినిమా ఒక టిల్లు మీద జరగదని అందరికీ తెలుసు. టిల్లు కోసమే సినిమాకి వెళ్తారు. ఆ రాధిక టిల్లుని ఎలా చేసింది, తర్వాత టిల్లు ఎలా తిప్పికొట్టాడు, ఇలాగే ఉంటుంది. కొంచెం ఇండైరెక్ట్గా చెప్తూనే అట్టు ఉంటుంది. అబ్బాయిలకి అందరికీ ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారు అంటే, అమ్మాయిలు అందరూ కాదు కొంతమంది. చూద్దాం టిల్లు స్క్వేర్ ఎలాంటి ప్రపంచాన్ని సృష్టిస్తుందో. నాకైతే పిచ్చిగా నచ్చేసింది. పాటలు కానీ, బీజిఎం కానీ, పర్ఫార్మెన్సెస్ కానీ అందరూ కొట్టేశారు. మెయిన్లీ టిల్లు అన్న, అదే సిద్ధు, అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ టైం బోల్డ్ క్యారెక్టర్ చేసింది. ఇంకా చాలామంది ఉన్నారు. ఆ సర్ప్రైజ్ రివీల్ చేయను, రివ్యూలో మాత్రం చూసండి. వెళ్ళి సినిమా చూడాలనుకుంటే ఇది నా రివ్యూ కాదు, రెస్పాన్స్. 3.7 రోజెస్ అయితే ఇస్తాను. ఇలాంటి మోర్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మొజాయిక్ సినీని.